హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతు బంధు, రైతు భరోసా నిధులని ఎప్పుడు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనే బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ సమాచారంకి సంబంధించినటువంటి వీడియోని నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, గత రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరిట డబ్బులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దీన్ని రైతు భరోసాగా పేరు చేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 15,000 రూపాయలని 2 విడతల్లో 7,500, 7,500 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అది ఇంతవరకైతే రాలేదు. అయితే ఇక్కడ మనం అప్డేట్స్ చూసుకున్నట్టయితే భూమి తనఖా పెట్టి రూపాయలు 10,000 కోట్ల అప్పు రుణం ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు సిద్ధం. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసి. ఈ నెలాఖరుకల్లా దక్కనున్న రుణం. రైతు భరోసాకి అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్టు తెలిసింది. సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకానికి నిధుల సమీకరణ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. రైతు భరోసాకి దాదాపు రూపాయలు 10,000 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఆధీనంలోని భూమిని తనఖా పెట్టి రూపాయలు 10,000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. 9.6% వార్షిక వడ్డీతో రూపాయలు 10,000 కోట్ల అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకొచ్చినట్లు తెలిపింది. ఈ నెలాఖరులోగా రుణం అందవచ్చని, జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఆ సొమ్మును వినియోగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోకాపేట, రాయదుర్గంలో టీజీఐఐసి ఆధీనంలోని 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని భావించిన సర్కారు ఆ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐకు ప్రతిపాదనలు పంపింది. కానీ వాటిని ఆడిటింగ్ కొర్రీతో ఆర్బీఐ వెనక్కి పంపింది. ఓవైపు ఈ ఆడిటింగ్ను కొలిక్కి తెచ్చే చర్యలు చేపడుతూనే మరోవైపు బ్యాంకుల కన్సార్షియంతో టీజీఐఐసి సంప్రదింపులు జరిపింది. ఆడిటింగ్ను పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో పడింది. దీంతో ఐసిఐసిఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెలాఖరులోగా రూపాయలు 10,000 కోట్ల రుణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి 7,000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వారికి చెల్లించే ప్రయోజనాల కోసం రూపాయలు 2,000 కోట్లకు పైగా నిధులు కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూపాయలు 10,000 కోట్ల రుణం తీసుకునేందుకు చర్యలు చేపడుతుంది. ఫ్రెండ్స్, ఇది విషయము. రైతు భరోసా నిధులు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా ప్రస్తుతానికైతే లేదు. దానికోసం 10,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. వాటిని ఎలా సమకూర్చాలి? ఇప్పటికే ఇవ్వవలసినటువంటి రైతు భరోసా ఒక విడత ఎగ్గొట్టడం జరిగింది, వారైతే ఇవ్వలేదు. ఇప్పుడు సంక్రాంతికి ఇవ్వాల్సినటువంటి ఇస్తామని చెప్పినటువంటి రైతు బంధు, రైతు భరోసా పథకానికి నిధులని ఈ యొక్క ఉన్నటువంటి భూమిని తనఖా పెట్టి అప్పుగా 10,000 కోట్ల రూపాయలను బ్యాంకు నుండి తీసుకొని రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇది సంక్రాంతి నుండి అమలయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో భాగంగా అందరికీ గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి రైతు బంధు, రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆస్కారం అయితే కనిపించట్లేదు. కేవలం 5 ఎకరాల ల్యాండ్ ఉన్నంత వరకు వారికి మాత్రమే, అలాగే ఐటీ, గవర్నమెంట్ ఉద్యోగులు, ఇలా వీరందరికీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. త్వరలో పూర్తి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. రాగానే నేను మీకు మళ్ళీ కంటిన్యూ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పదే పదే మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీ చెంతకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.